Hello everyone. Good evening all. TTWR COE సెట్ 2026 ఏప్రిల్ 19న జరిగింది. ఇది సండే జరిగింది. దీంట్లో ప్రీవియస్ క్లాసెస్లో మనం బయాలజీ క్లాస్ దాంతోపాటు ఇంగ్లీష్ చెప్పుకున్నాం. ఈరోజు మ్యాథమెటిక్స్లో అడిగిన క్వశ్చన్స్ ఒక 20 క్వశ్చన్స్ అడుగుతారు. ఈ 20 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ఏవేవైతే ఉన్నాయో ఎవరైతే ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేసుకోండి, మీరు పెట్టిన ఆన్సర్ కరెక్టా కాదా. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మ్యాథమెటిక్స్లో 20 క్వశ్చన్స్ ఉంటున్నాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి √2 - √3 ఇంటూ √2 + √3 ఈజ్ అంటే √2 - 3 ఇంటూ √2 + 3 √3 విలువ ఎంత అంటుండు. ఇక్కడ వచ్చేసి దీని యొక్క వాల్యూ వచ్చి ద రేషనల్ నెంబర్. దీని యొక్క ఆన్సర్ ఏంటి? రేషనల్ నెంబర్. నెక్స్ట్ ద లార్జెస్ట్ నెంబర్ కెన్ బి డివిజిబుల్ బై ఆల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10 అంటే 1 నుంచి 10 వరకు గల సంఖ్యలన్నిటిలో భాగించబడే అతిపెద్ద సంఖ్య ఎంత అంటున్నారు. ఇక్కడ 2520 అంటే 2520 అంటే 2520 అనేది 1 నుంచి 10 వరకు గల సంఖ్యలన్నిటిలో భాగించబడే అతి పెద్ద సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 23rd క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఈ 23rd క్వశ్చన్ వచ్చేసి మనకి A ఇంటూ 1, 3, B ఇంటూ -1, 2 అండ్ C ఇంటూ 2, 5 మరియు D ఇంటూ X, Yల సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలు అయితే X ఈజ్ ఈక్వల్ ఎంత అంటుండు. సో హియర్ ఆర్ ద vertices of the parallelogram, then x is equal to 4 అవుతుంది. దీని యొక్క ఆన్సర్ ఎంత? 4. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ 2 cm sides which can be cut from the cube of the side 6 cm ఈజ్ అంటుంది. అంటే 6 cm భుజం కలిగిన ఘనం నుంచి కత్తిరించగలిగితే 2 cm భుజం కలిగిన గణాల సంఖ్య ఎంత అంటుండు. ఇది క్యూబ్ లెక్కలు. క్యూబ్స్లో చూసుకుంటే ఇక్కడ మనకి 27 క్యూబ్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 27. సో ఇక్కడ గణాల సంఖ్య ఎంత? 2 cm భుజం కలిగిన గణాల సంఖ్య 27. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ 25th క్వశ్చన్. సో 25th క్వశ్చన్లో ఇఫ్ cos E theta is equal to 3/2 then 2 into cos square theta is. సో ఇక్కడ దీని యొక్క వాల్యూ ఎంత అంటుండు. సో ఇక్కడ అడిగిన cos 2/3 అండ్ cos 2 cos ప్లస్ cot స్క్వేర్ తీటా దీని యొక్క విలువ ఎంత అంటుండు. ఇక్కడ 7. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 7గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫర్ అన్ ఈవెంట్ P ఇంటూ E ప్లస్ P/E ఈజ్ ఈక్వల్ టు Q దెన్ ద వాల్యూ ఆఫ్ Q స్క్వేర్ -4 ఈజ్. ఒక సంఘటకం P ఇంటూ E ప్లస్ P ఇంటూ E. సో హియర్ ఈజ్ ఈక్వల్ Q అయితే ఇక్కడ Q స్క్వేర్ -4 విలువ ఎంత అంటుండు? -3. దీని విలువ వచ్చేసి 3గా చెప్పుకోవచ్చు. దీని ఆన్సర్ వచ్చేసి D. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది పోల్ అండ్ ఇట్స్ షాడో ఈజ్ 1:√3. దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ది సన్ ఈజ్. ఓకే, ఒక స్తంభం యొక్క పొడవు దాని యొక్క నీడ విలువ నిష్పత్తి 1:√3 అయితే సూర్యుని ఉన్నతి కోణం ఎంత అంటున్నారు. ఇక్కడ 30 degreesగా చెప్పుకోవచ్చు. దీని యొక్క ఆన్సర్ 30 degrees. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది క్యూబిక్ పాలినామియల్ x³ -7 ఇంటూ -6 ఈజ్. అంటే ఒక బహుపది యొక్క x³ -7 ఇంటూ -6 యొక్క శూన్యాంశాల మొత్తం, ఇక్కడ అడిగిన శూన్యాంశాల మొత్తం వచ్చేసి 0గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ sin స్క్వేర్ 60 degrees ప్లస్ sin స్క్వేర్ 45 degrees ప్లస్ cos స్క్వేర్ 60 degrees ఈజ్. ఓకే, ఇక్కడ sin స్క్వేర్ ఎంత అంటుండు? 60. sin స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 60 degrees ప్లస్ sin స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 45 degrees ప్లస్ cos స్క్వేర్ 60. దీని యొక్క విలువ వచ్చేసి 3/2గా చెప్పుకోవచ్చు. సో దీని యొక్క విలువ 2/3. సో ఇది ఇక్కడ జరిగిన క్వశ్చన్స్.
So next question, if the triangle ABC, the triangle is RQP, then the angle is A is equal to 80 degrees, angle B is equal to 60 degrees, then value of angle P is, so ఇక్కడ ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, యాంగిల్ పి కనుక్కోమంటున్నాడు. దీని యాంగిల్ యొక్క విలువ 40 degrees. నెక్స్ట్, ఒక నాణెమును ఒకసారి విసిరినప్పుడు ఆ నాణాలపై కనిపించే ఒక బొమ్మ పడే సంభావ్యత. సో 2 different coins are the tossed simultaneously, probability of getting at least one head is 3/4. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 3/4. నెక్స్ట్, ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్ x plus 1 into x square minus x minus 4 plus 1 is, దాని యొక్క బహుపది ఇచ్చిండు, దాంట్లో అత్యధికంగా ఘాతాంకం ఎంత అంటుండు. సో దాని ఆన్సర్ వచ్చేసి 5. నెక్స్ట్, ఇఫ్ 18a, b minus 3 are in AP, then a plus b. సో 18 AB minus 3 అయితే అంక శ్రేణిలో ఉండే ఏబీల విలువ ఎంత అంటున్నారు. దాని యొక్క విలువ వచ్చేసి 15 నెంబర్గా చెప్పొచ్చు. నెక్స్ట్, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 100 centimeters, ద ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇన్ ద సర్కిల్ ఈజ్, ఒక వృత్తం యొక్క వైశాల్యం వచ్చేసి 100 సెంటీమీటర్లు స్క్వేర్గా చెప్పుకున్నారు. అయితే ఆ వృత్తంలో అంతర్లీకరించబడిన చతురస్రాల సంఖ్య అంటుండు. సో దానికి ఒక వృత్తం వేసి దాంట్లో సర్కిల్స్, సో దాంట్లో ఉండే సర్కిల్ అంతర్లీన యొక్క వైశాల్యం ఎంత అంటున్నారు. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 200 π/5 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇది దాని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, x square by a square plus y square by b square is 1 is true of, అంటే x అండ్ y యొక్క విలువలకి ఏమవుతుంది అంటుండు. సో ఇక్కడ వచ్చేసి x is equal to a cos theta, y is equal to b cos theta. దీని యొక్క వాల్యూ వచ్చేసి a cos theta అండ్ b cos theta. నెక్స్ట్, if a is equal to into 1 2 3 4 5, b is equal to 2 4 6 8, then and a mu b. సో ఇక్కడ వాల్యూ అడుగుతున్నారు. ఇక్కడ ఏ విలువ ఇచ్చిండు, బి విలువ ఇచ్చిండు, దాంట్లో n ఇంటూ a mu b ఇది కనుక్కోమంటున్నారు. సో దీని యొక్క విలువ వచ్చేసి 7. నెక్స్ట్, if p divides into -1 7 and 4 - 3, the ratio of 2:2:3, then p is equal to, p బిందువు -1 7 మరియు 4 - 3 లను 2 లేదా 3 నిష్పత్తితో భాగిస్తే p యొక్క బిందువు యొక్క విలువ ఎంత అంటున్నారు. 1,3 ఇంటూ 1,3. నెక్స్ట్, 38th క్వశ్చన్, దెన్ 2 into plus 3y is equal 5 మరియు 4 into ky is equal 10 సమీకరణాలు అనంతమైన పరిష్కారాలు ఉంటే k విలువ ఎంత అంటాడు. k is equal 6. సో ఇక్కడ k విలువ, ద వాల్యూ ఆఫ్ k is equal, సో ఇన్ ద ట్రయాంగిల్ ABC, DEG and BAD is equal 2 centimeters, D and B is equal to 5 centimeters and A and E is equal to 6 centimeters. Find the E and C. సో ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. సో ఇక్కడ వాల్యూ ఇచ్చారు. సో దీన్ని BE and C కనుక్కున్నారు. దాని యొక్క వాల్యూ వచ్చేసి 15. చూద్దాం మనం ఒకసారి ఇక్కడ. సో దాని యొక్క వాల్యూ 15. ద మీన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఈజ్, సో ఇక్కడ 24 యొక్క కారణాంకాల యొక్క సగటు ఎంత అంటున్నారు. 24 కారణాంకాల యొక్క సగటు చూసుకుంటే ఇక్కడ మనం 24కి ఇక్కడ ఫ్యాక్టర్స్ చూసుకుంటే మనం 7.5, 60/8 is equal to 7.5. సో ద ఆన్సర్ ఈజ్ ఏ. సో ఇది సివై సెట్లో అడిగిన మ్యాథ్స్ క్వశ్చన్లు. రేపటి క్లాసులో మళ్ళీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ.